డేటా సైంటిస్ట్ జాబ్ రోల్ గురించి తెలుసుకుందాం. డేటా సైంటిస్ట్ జాబ్ లో మెయిన్ టాస్క్స్ ఏంటి? ఫస్ట్ ఇది ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్. ఏ ప్రాబ్లమ్ అయినా కానీ క్లియర్ గా అర్థం చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనుకుందాం. సేల్స్ ఫోర్కాస్ట్ చేయాలి, ఫ్రాడ్స్ ని డిటెక్ట్ చేయాలి, రిటెన్షన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి డేటా కలెక్షన్. కావాల్సిన డేటాని కలెక్ట్ చేయడం, డేటా బేసెస్ నుంచి కానీ, ఏపీఐస్ నుంచి కానీ, సిఎస్వి ఫైల్స్ నుంచి కానీ, ఈవెన్ వెబ్ స్క్రాపింగ్ నుంచి కూడా. థర్డ్ ఏంటంటే డేటా క్లీనింగ్ అండ్ ప్రాసెసింగ్. మిస్సింగ్ వాల్యూస్, డూప్లికేట్స్ ని రిమూవ్ చేయడం. అనాలిసిస్ కోసం డేటాని కరెక్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేయడం. ఫోర్త్ ఏంటంటే ఎక్స్ప్లోరటరీ డేటా అనాలిసిస్. డేటాలో ప్యాటర్న్స్, ట్రెండ్స్, అవుట్లేయర్స్ ఐడెంటిఫై చేయడం యూజింగ్ విజువల్ టూల్స్ లైక్ సీబాన్, మ్యాట్ప్లాబ్లిబ్. ఫిఫ్త్ ఏంటంటే ఫీచర్ ఇంజనీరింగ్. రా డేటాని మీనింగ్ఫుల్ ఫ్యూచర్ గా కన్వర్ట్ చేయడం, ఎందుకంటే మోడల్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి. సిక్స్త్ వచ్చేసి మోడల్ బిల్డింగ్. మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ అప్లై చేయడం, లీనియర్ డెసిషన్ ట్రీస్, ర్యాండమ్ ఫారెస్ట్ ఎక్సెట్రా. బెస్ట్ పర్ఫార్మింగ్ మోడల్ సెలెక్ట్ చేయడం బేస్డ్ ఆన్ ఇవాల్యుయేషన్ మెట్రిక్స్. సెవెంత్ మోడల్ ఇవాల్యుయేషన్. యాక్యురసీ, ప్రిసిషన్, రీకాల్ అండ్ F1 స్కోర్ క్యాలిక్యులేట్ చేసి మోడల్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేయడం. ఎయిత్ మోడల్ డెవలప్మెంట్. ఫైనల్ మోడల్ ని ఫ్లాస్క్ లో కానీ, ఫాస్ట్ ఏపీఐ లో కానీ యూస్ చేసి డెవలప్ చేయడం. సో అప్పుడు రియల్ టైం ప్రిడిక్షన్ ప్రొవైడ్ చేయొచ్చు. నైన్త్ ఏంటంటే కమ్యూనికేటింగ్ రిజల్ట్స్. ఇన్సైట్స్ అండ్ రిజల్ట్స్ ని బిజినెస్ స్టేక్ హోల్డర్స్ కి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం. డేటా విజువలైజేషన్స్ ని, రిపోర్ట్స్ ని యూస్ చేస్తూ. కొంచెం సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే డేటా సైంటిస్ట్ అంటే డిటెక్టివ్ లాంటిది. క్లూస్ అంటే డేటా కలెక్ట్ చేస్తారు, అనలైజ్ చేస్తారు అండ్ ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేస్తారు. ఫైనల్ గా సొల్యూషన్ ని కానీ, ప్రిడిక్షన్ కానీ సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. స్ట్రక్చర్డ్ వర్సెస్ అన్స్ట్రక్చర్డ్.